Hi guys, I'm Maha. Welcome to my YouTube channel Brown Girl Maha, where I promote fashion vlogs and mom talks. ఈరోజు వీడియోలో ఒక శారీ నుంచి 4 అవుట్ఫిట్స్, యాక్చువల్గా 5 అవుట్ఫిట్స్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని ఎలా స్టైల్ చేసుకోవచ్చో చూపిస్తాను. సో దట్ ప్రెజెంట్ వెడ్డింగ్స్కి, ఫెస్టివల్స్కి అండ్ ఎస్పెషల్లీ ఉగాది కూడా వస్తుంది కదా, మీరు కూడా ఈజీగా, అది కూడా బడ్జెట్లో బ్యూటిఫుల్ అవుట్ఫిట్స్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చేసుకోవచ్చు. ముందైతే నేను ఎలాంటి శారీ తీసుకున్నానో, ఎలా స్టిచ్చింగ్ చేయించానో చూపిస్తాను మీకు. ఇదైతే రెడ్ కలర్ శారీ, పైన గ్రీన్ పెద్ద బార్డర్ అనేది వచ్చింది. ఈ శారీ జస్ట్ 400 to 500 ఉంటుంది అనుకుంటాను. యాక్చువల్గా నాది ఇంకో శారీ వైట్ అండ్ గోల్డెన్ కలర్ శారీని అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేద్దాము శారీతో అని అనుకున్నాను. కాకపోతే తర్వాత ఈ శారీ పెళ్ళికి పెడతారు కదా, అలా ఈ శారీ పెట్టారనమాట మా పెద్దమ్మకి. సో ఇది అరౌండ్ 400 to 500 ఉంటుంది. మనకి ప్లీట్స్ అవి పెట్టుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. సో క్యారీ చేయడానికి కూడా అంత ఈజీగా ఉండదు. సో మా పెద్దమ్మ ఈ శారీ యూజ్ చేయను అనగానే నేను ఎలాగో అవుట్ఫిట్ ఫ్రమ్ శారీ చేద్దాం అనుకున్నాను కదా, సో ఈ శారీ తీసుకున్నాను అనమాట. సో మీరు కూడా మీ దగ్గర ఏమైనా ఉన్న శారీస్ కానీ, లేదంటే మీ మదర్స్ శారీస్ కానీ, లేదంటే వేరేగా క్లాత్ కానీ, లేదా ఇలాంటి శారీస్ కానీ తక్కువ రేంజ్లో తీసుకొని నాలాగా కుట్టించుకోవచ్చు. సో లంగా మెటీరియల్కి వస్తే నేనైతే ఇలా శారీ తీసుకున్నాను. మీరు కూడా మీరు యూజ్ చేయలేని ఓల్డ్ శారీస్ ఏమైనా ఉన్నా కూడా ఇలా ట్రై చేయండి. అండ్ స్టిచ్చింగ్ విషయానికి వస్తే చాలా సింపుల్గా చేయించాను. ప్లీట్స్ చిన్నగా ప్లీట్స్ పెట్టి కుట్టించేసాను అనమాట. సో ఇది నేను చాలా సింపుల్గా కుట్టించేసుకున్నాను. మీరు కూడా డిజైనర్స్ దగ్గరికి, బొటీక్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంటి దగ్గర టైలర్స్ ఉంటారు కదా, వాళ్ళే చాలా ఈజీగా కుట్టేస్తారనమాట. వాటికి కూడా నేను క్యాన్ ఏమీ పెట్టించలేదు, ఎందుకంటే కొంచెం తక్కువ రేటు శారీతో కదా కుట్టించాను అండ్ అంత బడ్జెట్ కూడా లేదు. సపరేట్గా క్యాన్ స్కర్ట్ కూడా నేను కొనుక్కోవాలి అనుకున్నాను, కాకపోతే నాకు టైం లేక కొనుక్కోలేదు. సో నా దగ్గర ఆల్రెడీ ఉన్న ఒక స్కర్ట్ మీదే ఇలా లెహంగా అనేది వేసుకున్నాను. సో లుక్ కూడా చాలా బాగా వచ్చింది, బుట్టలా వచ్చింది. సో మీరు కూడా క్యాన్ స్కర్ట్ లేకపోతే ఇలా మీ దగ్గర ఏదైనా మంచిగా బుట్టలా ఉన్న స్కర్ట్ మీద కూడా ఇలా స్టైల్ చేసుకోవచ్చు. ఇంకో మెయిన్ థింగ్ ఏంటి అంటే, మీరు స్కర్ట్ కుట్టిస్తారు కదా ప్లీట్స్ అవన్నీ పెట్టించేసి, అది అయిపోయిన తర్వాత ఒకసారి నీట్గా ఐరన్ చేసుకుంటే మనకి చాలా మంచి లుక్ అనేది వస్తుంది అనమాట. సో స్టిచ్చింగ్ అయిపోయాక మీరే వాళ్ళకి ఐరన్ చేసి ఇవ్వమనండి. లేదు అంటే మీకు ఐరనింగ్ బాగా చేసుకోగలరు అంటే ఖచ్చితంగా చేసుకోండి. మనకి లుక్ అనేది చాలా రిచ్గా బాగుంటుంది. సో నాకు తెలిసి మ్యాక్సిమం 500 కన్నా ఎక్కువ తీసుకోరు స్టిచ్చింగ్ చేయడానికి. ఇదైతే మా పిన్ని కుట్టారనమాట. వీడియో తీస్తానని చెప్పగానే 1 సిట్టింగ్లో నా కోసం ఇదంతా స్టిచ్ చేసి ఇచ్చారు. చెప్పాలి అంటే స్టిచ్చింగ్కి అండ్ మెటీరియల్కి నేనైతే 0 రూపీస్ ఇన్వెస్ట్ చేశాను. మీరు కూడా మీ దగ్గర ఉన్న ఓల్డ్ శారీస్ని ఇలా కన్వర్ట్ చేసుకోండి, లేదు అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ మెటీరియల్స్ కానీ శారీస్ కానీ చూసుకొని తీసుకోండి. సో ఇప్పుడు లుక్స్ అన్ని డీటెయిల్గా ఎలా స్టైల్ చేసుకున్నానో మీకు చూపిస్తాను. ఫస్ట్ లుక్లో నేను ఈ బ్లౌజ్ తీసుకున్నాను అనమాట, రెడ్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్. ఈ బ్లౌజ్ నా దగ్గర ఆల్రెడీ ఉంది, సో నేను ఇదే తీసుకున్నాను. మీరు కావాలంటే శారీ స్టిచ్ చేయించుకుంటారు కదా, శారీతో వచ్చిన బ్లౌజ్ కానీ, లేదంటే లెహంగా కుట్టేశాక మనకి చాలా శారీ పీస్ అనేది ఉంటుంది కదా, దాంతో అయినా మీరు బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవచ్చు. నేనైతే నా దగ్గర ఆల్రెడీ ఇది ఉందన్నమాట, సో ఈ బ్లౌజ్ తీసుకున్నాను. దీనికి నేను చూసారు కదా, రెడ్ కలర్ ఈ నెట్ దుపట్టాతో స్టైల్ చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడైనా మీరు నెట్ ఫ్యాబ్రిక్స్తో ఫ్లోయిగా కానీ సింగిల్ స్టెప్ వేసుకున్నప్పుడు దుపట్టా నెట్ దుపట్టా ఏ కలర్లో ఉంటుందో బ్లౌజ్ కూడా మీరు ఆ కలర్లో తీసుకుంటే లుక్ అనేది బాగుంటుంది అనమాట చూడడానికి. సో ఫస్ట్ లుక్ అయితే ఈ విధంగా నేను చేసుకున్నాను. రిసెప్షన్ లుక్స్కి అయితే ఈ లుక్ చాలా బాగుంటుంది వెడ్డింగ్ గెస్ట్గా. సో సింపుల్గా ఎఫర్ట్స్ లేకుండా ఈ లుక్ అయితే క్రియేట్ చేశాను. ఇప్పుడు సెకండ్ లుక్కి వచ్చేసి సేమ్ దుపట్టాతోనే నేను వేరే బ్లౌజ్ అనేది పేర్ చేశాను. ఈ బ్లౌజ్ అయితే పేర్ చేశాను అనమాట. నేను ఒక లెహంగా మీదకి, శారీ మీదకి స్టైల్ చేసుకోవడానికి కుట్టించాను అనమాట. తర్వాత చూస్తే ఈ నెట్ దుపట్టా బార్డర్ ఈ బ్లౌజ్ కూడా మ్యాచ్ అయ్యాయి అనమాట. సో ఈ రెండు పేర్ చేసి కూడా నేను ఈ లుక్ క్రియేట్ చేశాను. ఈ లుక్ కూడా సింపుల్గా చాలా నీట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ లుక్ వచ్చేసి నేను ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను. దీని మీద లైట్గా మగ్గం వర్క్ చేసి ఉంటుంది అనమాట. బ్లౌజ్ ఎందుకు తీసుకున్నా అంటే, నేను స్టిచ్ చేయించిన లెహంగా ఉంది కదా, దాని బార్డర్ కూడా గ్రీన్ కలరే అనమాట. సో ఇలా ఈ రెండు మ్యాచ్ అవుతున్నాయి కదా, సో ఈ బ్లౌజ్ అయితే తీసుకున్నాను. దీనికి నేను
చున్నీ వేరేగా తీసుకోవాలనుకున్నాను గ్రీన్ కలర్లో. సో సూట్ అవుతుంది కదా అనేసి. సో నేను షాపింగ్కి వెళ్ళాక నేను చాలా ట్రై చేశాను. గ్రీన్ కలర్ అనేది నాకు దొరకలేదనమాట. సో ఈ కలర్ దొరికింది నాకు. టమాటో రెడ్ కలర్లో ఉంటుంది. సో ఈ దుపట్టాకి ఇక్కడ దీని మీద బ్లౌజ్ మీద ఉన్న వర్క్కి బాగా సూట్ అయింది అనమాట. సో ఇలా మ్యాచ్ అయింది కదా అనేసి నేనైతే ఈ దుపట్టా తీసుకున్నాను. అది కూడా జస్ట్ 250కే నాకు వచ్చింది. దుపట్టా మాత్రం చాలా గ్రాండ్గా వర్క్ ఇచ్చింది. సో బ్లౌజ్కి సూట్ అయిందని నేను తీసుకొని వచ్చేసాను. యాక్చువల్గా గ్రీన్ కొందామని ఆ కలర్ లేదని తీసుకొని వచ్చాను. ఇంటికి వచ్చి చూస్తే ఏమో నేను కుట్టించిన లంగా ఏమో ఇది రెడ్ కలరు, ఇదేమో కొంచెం వేరే కలర్లో ఉంది. సో బోత్ ఆర్ డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ రెడ్ కదా. సో వచ్చాక ఇలా అయిందనమాట. అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే నా దగ్గర ఇలా గోల్డిష్ కలర్ దుపట్టా కూడా ఉంది, సిల్క్ దుపట్టా. ఇది వేరే పట్టు లంగా ఓని మీద అనమాట. సో దీని మీద ఒకసారి స్టైల్ చేసి చూద్దామని కట్టుకున్నాను. లుక్ అయితే ప్రాపర్ లంగా ఓనిలా ఉంది. ఈ ఉగాదికి అయితే చాలా బాగుంటుంది ఇలా రెడీ అయితే. ఈ లుక్ కూడా బాగుంది. దాంతోపాటు ఈ దుపట్టా ఎలాగో తీసుకున్నాను కదా అనేసి దీంతో కూడా ఒకసారి స్టైల్ చేశాను. అదైతే ఈ లుక్ అయితే ఇలా ఉంది. అండ్ ఇది చూసి మీరే చెప్పండి ఎలా ఉంది అని, సూట్ అయిందా లేదా, ఈ లుక్ అసలు బాగుందా లేదా, సూట్ అయిందా అని కమెంట్స్లో చెప్పండి. సో లాస్ట్ లుక్కి వచ్చేసి నేను ఈ రెడ్ కలర్ మగ్గం వర్క్ బ్లౌజ్ తీసుకున్నాను అనమాట. ఇది నా పెళ్ళి బ్లౌజ్ అనమాట. మీరు ఇక్కడ చూస్తే బ్యూటిఫుల్ మగ్గం వర్క్ అనేది చేయించున్నాను. సో ఇది కూడా రెడ్, లంగా కూడా రెడ్ కలరే కదా, రెండు పేర్ చేస్తే బాగుంటాయి అనిపించింది. సో యాక్చువల్గా దీని మీద గ్రీన్ కలర్ ఓనీతోనే స్టైల్ చేద్దాం అనుకున్నాను బయట తీసుకొని, కానీ అది నాకు దొరకలేదు. సో నేను ఏం చేశానంటే నా దగ్గర ఈ గోల్డ్ కలర్ దుపట్టా ఉందన్నమాట. సో దీంతో స్టైల్ చేద్దామని చేశానమాట. దీని లుక్ కూడా బాగుంది. అండ్ ఇలాంటి వర్క్స్తో కూడా ఓనీలు దొరుకుతాయి కదా. సో ఇలాంటి ఓనీలు గోల్డెన్ కలర్ ఈ కలర్లో తీసుకొని ఈ లుక్ స్టైల్ చేసిన చాలా రిచ్ లుక్ అనేది ఇచ్చి చాలా బాగుంటుంది అనమాట. సో ఇది పెళ్లి టైంలోనే కట్టాను ఈ శారీకి బ్లౌజ్. ఎప్పటి నుంచో ఈ బ్లౌజ్ని కాంట్రాస్ట్ కలర్ శారీస్తో స్టైల్ చేద్దాం అనుకున్నాను. సో ఇప్పటికి ఇలా స్టైల్ చేశాను అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. నేనైతే ఇలా నా దగ్గరున్న బ్లౌజెస్ అండ్ దుపట్టాస్ మిక్స్ మ్యాక్స్ చేసుకొని ఇలా రీస్టైలింగ్ అవుట్ఫిట్స్ అయితే చేసుకున్నాను. మీకు కూడా ఈ వీడియో యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. ఒకవేళ యూస్ఫుల్ అయితే ఈ వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేసేయండి ఫర్ మోర్ సచ్ ఫ్యాషన్ అండ్ స్టైలింగ్, అది కూడా బడ్జెట్ స్టైలింగ్ వీడియోస్ కోసం. అండ్ ఇంకొక టిప్ ఏంటి అంటే మీరు కూడా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ కానీ శారీ కానీ చేసినప్పుడు ఇలా మీ దగ్గర ఏమైనా మంచి బ్లౌజెస్ కానీ దుపట్టాస్ కానీ లేదైనా మంచి లెహెంగా కానీ ఉందంటే వాటికి అన్నిటి మీదకి మ్యాచ్ అయ్యేలాగా సపరేట్గా ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేయించుకోవడానికి ట్రై చేయండి. సో దట్ మనకి చాలా అవుట్ఫిట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మనం అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసినప్పుడు మనకి తెలియకుండానే ఫ్యాబ్రిక్స్ అవన్నీ స్టిచ్చింగ్కి అంతా అయ్యేసరికి చాలా బడ్జెట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో మీరు ఇలా యూజ్ చేయలేని శారీస్ కానీ ఫ్యాబ్రిక్స్ ఏమైనా ఉంటే ఇలా రీస్టైల్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ లుక్స్ అన్నిటిలో మీకు ఏ లుక్ బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ ఫర్దర్గా వేరేవి ఏమైనా చూడాలి అని అనుకున్నా కింద కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియోస్. బాయ్.